ట్రావెల్స్ పెట్టి పెద్ద బిజినెస్ మ్యాన్ అయినట్టున్నావు. కూర్చోరా. సార్ మెడ పెట్టేస్తుంది, కూర్చోరా. నువ్వు షూరిటీ, నువ్వు ల్యాండ్ ఓనర్వి. ఎన్ని సంవత్సరాలకి ఫ్రాడ్ చేస్తున్నారా? సార్ ఏమి కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. ఆల్రెడీ వాడు అప్రూవర్ అయిపోయాడు. నన్ను క్షమించరా. జరిగింది జరిగినట్టుగా చెప్పాలి. సార్ మేము ట్రావెల్స్ పెట్టాలని డబ్బు తీసుకున్నాం సార్. ఆ డాక్యుమెంట్స్ కూడా శాంబుల్ సారే. ఎలారా? ఎవరు కొనిపెట్టలేనంతగా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. వాడి పేరేంటి? సామువేల్. ఫోన్ చేయి. రే మామా, ఫోన్ దొరకట్లేదురా. పార్టీ ఎస్కేప్ అనుకుంటా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. రేయ్ సార్, మిగతా టీంను కూడా బల వేసి వెతుకుతున్నాం. మీ ఇంట్లో వాళ్ళకి మ్యాటర్ తెలియదు అనుకుంటాను. ఇప్పుడు మిమ్మల్ని లోపలేసాను అనుకో, మీ ఫ్యామిలీలో రోడ్డును పడతాయి. ఆ తర్వాత నువ్వు రోడ్లు ఏమంట బొచ్చి పట్టుకొని బిచ్చం ఎత్తుకుంటూ తిరగాలి. రే షూరిటీ, నిన్ను కూడా కలిపే చెప్తున్నాను. లేని ఆస్తికి షూరిటీ సంతకం పెడతావా? సార్ ప్లీజ్ సార్, నెక్స్ట్ వీక్ నా పెళ్లి సార్. చేసుకో. చాలా కష్టపడి అరేంజ్ అయింది సార్. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో తెలిస్తే అది పెద్ద న్యూస్ అయిపోద్ది సార్. నా పెళ్లి మీ ఇంట్లో మాత్రం కేబుల్ కనెక్షన్ కట్ చేయమని చెప్పనా? డ్యూ అంతా కరెక్ట్ గానే కడుతున్నావు సార్. లోన్ పూర్తవగానే ఆ పేపర్స్ మేమే చింపేద్దాం అనుకున్నాం, కానీ ఈలోగా ఇలా. సార్ మేము ఎవరిని చీట్ చేయలేదు సార్. ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకుంటాం సార్. సార్ క్షమించండి. టచ్ చేసి మాట్లాడుతున్నా. 50 లక్షలు కొట్టేశారు. ఒకటి, నేను చేసిన దానికి రివార్డ్ రావాలి, లేదా నా చేతికి ఏదైనా. సార్ చెప్పండి సార్, మేమేదో అడ్జస్ట్ చేసి మీరు. పాకెట్లో చేయబెడుతున్నావేంటి? సార్ ఏంట్రా ట్రాఫిక్ పోలీస్ అనుకున్నావా? 10 లక్షలు మనిషికి 5 లక్షలు. ఇంకో 2 రోజుల్లో వచ్చేయాలి. దానికి ఏర్పాట్లు చేయండి. ఎలానే అంత డబ్బుకి ఎక్కడికి పోతాం సార్? మేమే ఏదో డబ్బు రొటేషన్ చేస్తున్నాం సార్, అంతే. సార్ కొంచెం తగ్గించండి. ఏంట్రా బేరం మాట్లాడుతున్నావా? నీలాంటి వాళ్ళు చాలా మంది తగిలారు. నాకు ముందు డబ్బులు ఇచ్చిన వదిలేస్తాను, మిగతా వాళ్ళందరూ లోపలేస్తాను. నేను లెక్క చూపించాలి కదా సార్. నువ్వు దొంగతనాలు చేయి, మర్డర్లు చేయి, హత్యలు చేయి. నాకు కావాల్సిన డబ్బు. 2 రోజులు నాకు డబ్బు ఇచ్చావంటే ఎవిడెన్స్ లేకుండా చేస్తాను. ఇస్తావా, లోపలికి వెళ్తావా? దాని గురించి మాత్రం ఆలోచించు. ఇదేనండి, ఏం జరిగినా అంతా మన మంచిగా అంటూ ఉంటారు, కానీ నా లైఫ్లో జరిగిన దాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు నా చేతిలో 10,000 రూపాయలు కూడా లేవు, కానీ 2 రోజుల్లో 10 లక్షల రూపాయలని అరేంజ్ చేయాలి. నేను కానీ డబ్బు అరేంజ్ చేయకపోతే నా కుటుంబానికి నా మొహాన్ని చూపించలేను. నా వల్ల నా ఫ్రెండ్ కూడా ఇందులో ఇరుక్కున్నాడు. మేము వెళ్ళి ఎవరిని డబ్బు అడిగినా ఉంచుకొని కూడా లేవని మా మొహం మీదే చెప్తున్నారు. చూద్దాం, మాకంటే ఒకడు చిక్కకపోతాడా?